హాయ్ అందరికీ వెల్కమ్ టు మన రెడ్డి లైఫ్. మన రోజులు మన సంతోషాలు. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మేము కూడా చాలా బాగున్నామండి. అలాగే ఈ వీడియోలో వచ్చేసి నా వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేద్దామని వీటిని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా డివైడ్ చేశాను. ఎందుకంటే గంటన్నర వీడియో వచ్చిందండి. వీడియో అంతా తీస్తేను అందుకని కొంచెం కొంచెం మొక్కలుగా అయితే పెడదాం అనుకుంటున్నాను. 2025లో ఇది నా లాస్ట్ వీడియో అనమాట. ఒక 8 మినిట్స్ అయితే పెట్టాను. ఈ వీడియో చూడండి. అందరూ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి. మార్నింగ్ లేచాక ఇంకా బయటకు వచ్చి ఇవన్నీ తీసేసుకుంటున్నాను. ఎక్కడివక్కడ సదిరేసి మొత్తం అంతా తుడుచుకొచ్చేయాలి కదా, తుడిచేస్తున్నాను అనమాట. ముందు వాకిళ్ళన్నీ తుడిచేసుకుంటున్నాను. అంటే ముందు గుమ్మాలో అయితే తుడిచేస్తాను. అవి తుడిచిన తర్వాత వాకిళ్ళు తుడుస్తాను. లేదంటే గదులు కూడా తుడుచుకొచ్చేసి తర్వాత వాకిళ్ళు అయితే తుడుస్తాను. ఇలా నా డే అయితే ఈ విధంగా స్టార్ట్ అయిందండి. మొత్తానికి ఫోన్ మార్చుకుంటూ నేను వ్లాగ్ అయితే ట్రై చేశాను ఏదో రకంగా. మా ఇల్లు అయితే ఇలాగే ఉంటుందండి. వ్యవసాయం కదా, మందు బస్తాలు అవన్నీ అలాగే ఉంటాయి. సరే అండి, మీరు వ్లాగ్ చూస్తూ ఉండేయండి. ఇక్కడ నేనైతే తుడుచుకుంటున్నాను కదా. నేను ఇంకా కొన్ని మీకు నా లైఫ్లో జరిగిన కొన్ని 2025 వెళ్ళిపోయి 26 వస్తుంది కదా, అసలే లాస్ట్ డే అనమాట. నాకు వీడియో చేసేంత ఖాళీ కూడా లేదు. అయినా సరే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు గుర్తుండిపోవాలన్నమాట. ఈ ఇయర్లో లాస్ట్ వీడియో పెట్టాను అని గుర్తుండాలి, మీతో షేర్ చేసుకోవాలి. అలాగే నేను ఏం మార్చుకుందాం అనుకుంటున్నానో కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏం జరిగింది ఈ 2025 నాకు ఏమి ఇచ్చింది అనేది కూడా మీకు చెప్తాను. సరే చూడండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి. నా రొటీన్ అనమాట. మార్నింగ్ లేచాక ఇలాగే ఉంటుంది. ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే ఎప్పుడు రోజు ఇలానే ఉంటుంది. కొన్నిసార్లు మారచ్చు. ముందు ఇంట్లో వర్క్ చేసుకొని తర్వాత ఈ పని చేసుకునేలాగైనా ఉండొచ్చు. ఓకే, చూస్తూ ఉండండి. 2025లో నాకు సాడ్ ఉంది, హ్యాపీ ఉంది, హార్డ్ కూడా ఉంది, ఫన్నీ ఉంది, ఎమోషన్ అన్నీ మిక్స్డ్ ఉన్నాయి అన్నమాట. సాడ్ అయితే 2025లో పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు అవనివ్వండి, ఇంకే విషయంలో అయినా నేను సాడ్గా ఫీల్ అయ్యి చాలా టెన్షన్ పడిన రోజులు ఉన్నాయి అన్నమాట 2025లో. అలాగే ఇప్పుడు కూడా ఇది 31st రేపు కొత్త సంవత్సరం అయినా సరే కొంచెం చిన్నగా సాడ్ మూమెంటే మాకు రన్ అవుతుంది. మా మదర్ పడిపోయారు. ఆవిడ కాలికి ఫ్రాక్చర్ అయిందని కూడా నేను షార్ట్ పెట్టాను. మీరు చూడకపోతే చూడండి, షార్ట్లోకి వెళ్ళి. ఫ్రాక్చర్ అయింది, సిమెంట్ కట్టేశారు. అది 3 వీక్స్ దాకా తీయరనమాట. ఇంకా అది కూడా చిన్న సాడ్నెస్సే కదండి నాకు. వాళ్ళు బాగుంటేనే, ఎప్పుడైనా మన కన్న తల్లిదండ్రులు బాగుంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది. వాళ్ళే అలా బ్యాడ్గా ఉంటే అక్కడ మా నాన్న ఒక్కళ్ళే భోజనం వండుకొని తింటూ వ్యవసాయం చేస్తున్నారు 10 ఎకరాల దాకా. అదంతా చూసుకుంటూ ఆయన ఒక్కడే వండుకోవాలి చేయాలంటే అది బ్యాడ్ డే. నేను వెళ్ళి ఉండడానికి ఇక్కడ పిల్లలు ఇవన్నీ నేను చేయలేను కదా. వాళ్ళ స్కూల్స్ ఇక్కడ కూడా మా హస్బెండ్ కూడా వ్యవసాయమే. ఆయనకి వంట అవన్నీ చేయాలి కాబట్టి నెల రోజులంటే చూడలేరు కదా. ఇంకా అందుకే అమ్మని ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఇంకా తప్పదండి. ఓకే, అది ఒక సాడ్ న్యూస్. అయితే ఇంకా వ్యవసాయం కూడా ఇప్పుడు వరకు పండిన దాంట్లో అంతా పోయిందండి. అంత మంచిగా ఏమీ లేదు. ఈసారి వ్యవసాయం కూడా నష్టపోయాము. ఇంకా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఇంకా తప్పదనమాట. ఒక్కోసారి అలాగే అవుతుంది అన్నట్లో మేము సర్దుకుపోవడం తప్పితే ఏముండదు. అది కూడా సాడ్ న్యూసే కదా. ఈ సంవత్సరం ఏమి వ్యవసాయం మీద ఒక్క రూపాయి రాలేదండి. మాకు కష్టం కూడా పోయింది. మినుములు అయితే దున్నేసి మళ్ళీ మొక్కజొన్నలు పెట్టాము. అవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏం బాగోలేదు. ఈ పంటలు అయితే కానీ తెలియదు అనమాట. వ్యవసాయం పరంగా కూడా నష్టమే జరిగింది ఈ సంవత్సరం. కొంచెం పర్వాలేదులేండి. ప్రతిదీ కష్ట నష్టాలు ఎత్తుపల్లాలు చూస్తేనే కదా జీవితంలో ముందుకెళ్ళగలం. ఏదైనా సరే ఎదుర్కొని నిలబడగలిగే శక్తిని అయితే దేవుడు మాకు ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. అందుకే ఇలా ఉన్నాను. ఇంకా 2025లో గుడ్ న్యూస్ అంటే మా రిలేటివ్స్లోనే
మా సొంత వాళ్ళు మాతో మాట్లాడిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం మా పాప ఫంక్షన్ కారణంగా మాట్లాడారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు మాట్లాడడం. అది నాకు గుడ్ న్యూసే కదా. ఎంతో ఇష్టంగా చూసుకునే వాళ్ళు మాట్లాడిపోయేటప్పుడు చాలా బాధ అనిపించింది, కానీ మాట్లాడారు. అది కూడా ఒక గుడ్ న్యూస్ నాకు. అలాగే నేను స్టిచ్చింగ్ పరంగా కూడా కొంచెం ఏమన్నా మనీ ఎర్న్ చేయగలిగాను అంటే ఈ సంవత్సరమే. బాగా నేను కొంచెం ఏమీ కొనలేను అనుకున్న దగ్గర నుంచి వచ్చానంటే ఇప్పుడు ఈ స్టేజ్లోకి ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు అలాగనే అనుకుంటున్నాను. కొంచెం కొంచెం పర్వాలేదులేండి. అంత సాడ్ అంటే ఇవే మూమెంట్స్. అలాగే హ్యాపీనెస్ అంటే ఎలాంటి గొడవలు లేకుండా ఫ్యామిలీలో ఒక చిన్న గొడవ ఒక్కడ తప్ప అన్నీ హ్యాపీ మూమెంట్స్ వచ్చినాయండి. అది కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చిన గొడవలు. అది కూడా పెద్ద ఏం ఇష్యూ కాదు. ఫంక్షన్ అప్పుడు ఎవరికైనా ఎవరింట్లో అయినా సమస్యలు ఉంటాయి కదా, అలాగే చిన్నపాటి చిన్ని గిల్లి కజ్జాలు ఎవరికైనా ఉంటాయి, తప్పదు లైఫ్లో, రిలేటివ్స్లో. అలాగని అదొక్కటే మెయిన్. ఇంకంటారా 2025 ఇలా వెళ్ళిపోతుంది. ఈరోజు కూడా నాకు అస్సలు ఖాళీ లేదండి. స్టిచ్చింగ్ వర్క్ చేయాలి, ఒక పక్కన ఇంట్లో వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మిషన్ మీద ఉండి ఈ లాస్ట్ వీడియో అయినా అప్లోడ్ చేయాలని నేను పంతంతో కూర్చొని చేతి పని చేసుకుంటూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈ 2025 నాకు ఇన్ని నేర్పించింది. ఇప్పటి వరకు నేను అంటే నా లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఏమేమి నేర్చుకోవాలో అన్నీ చూసేసాను లైఫ్లో. అన్ని స్ట్రగుల్స్ అంటే హెవీ కాదు. మనుషుల్లో విలువలు తెలుసుకున్నాను, మనుషుల పద్ధతులు తెలుసుకున్నాను, ఎవరిని బట్టి ఎలా నడవాలో నేర్చుకున్నాను, అన్నీ నేర్చేసుకున్నానండి. మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను, అన్నీ చూశాను. ఇంకా 2026 వచ్చాక కొంచెం డైట్ చేయాలనుకుంటున్నాను. ఇది మాత్రం రియల్గా చెప్తున్నానండి. డైటింగ్ చేయాలి, కొంచెం స్లిమ్ అవ్వాలనుకుంటున్నా. సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను. అదొక్కటే ఉంది మైండ్లో. అలాగే కొంచెం స్టిచ్చింగ్ వర్క్ కూడా తగ్గిద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకొన్నాయి. అలాగే యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ బాగా పెట్టి యూట్యూబ్లో వీడియోస్ మంచిగా చేయాలన్నది నా ఆలోచన. అది కూడా ఎలా ఉంటుందో మీరు చెప్పండి నాకు. అదొకటి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. డైలీ 2 వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. ప్లీజ్ అండి, మీరు అందరూ సపోర్ట్ చేసి నాకు ఎంకరేజ్ చేశారంటే డైలీ నేను 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే నాకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా, పెట్టాలనిపించదు. నా 2026 ఎండ్ అయ్యే లోపల మానిటైజేషన్ చేద్దామేమో అనుకుంటున్నాను వీడియోస్ పెట్టి. మీరు కూడా ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు 2025 ఏం నేర్పించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంతేనండి. 2026లో నా పిల్లల ఎడ్యుకేషన్ మంచిగా జరగాలని ఆ దేవుని కోరుకుంటాను. ఏమి అనారోగ్యాలు లేకుండా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే ప్రార్థిస్తాను. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటానండి. తప్పకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోవడం నాకు అలవాటు. ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలి, స్టిచ్చింగ్ వీడియోస్ కావాలా లేదా ఎలాంటి వ్లాగ్సే పెట్టమంటారా? ప్లీజ్ కామెంట్ చేసేసి చిన్న లైక్ ఇచ్చారనుకోండి, నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడాను నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అలాగే వీడియోస్ కూడా మంచిగా చేయాలనిపిస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలో అన్నీ చూసి పెడతా ఉంటాను. ఇంతేనండి, వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. ఇంకా ఉన్నది కంటిన్యూ అవుతుంది.